ఈ వాక్యమును మీకందిస్తున్న వారు దేవుని సత్యవాక్య పాఠశాల తక్కిళ్లపాడువారు. మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో హృదయపూర్వకవందనాలండి. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులు అనే పేరుతో ఒక పుస్తకం ఉంది మనకి. యెహోషువ గ్రంథానికి తర్వాత ఉంటుంది, రూతు గ్రంథానికి ముందు ఉంటుంది. ఈ న్యాయాధిపతులు అనే పేరు కలిగిన పుస్తకంలోని న్యాయాధిపతుల కంటే ముందే న్యాయాధిపతుల చరిత్ర ప్రారంభమైంది. అది ఎప్పుడు అంటే, ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణాన్ని చేస్తూ ఉండగా మార్గ మధ్యంలో వారికి సమస్యలు, వ్యాజ్యాలు వచ్చినప్పుడు అవి తీర్చడానికి మోషే గారి మామగారి సలహా మేరకు మోషే గారు దేవుని దగ్గర సెలవు తీసుకుని న్యాయాధిపతులను ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన న్యాయాధిపతులకు ఉండవలసిన ప్రముఖమైన లక్షణాలు ఏంటి అంటే, 1 సామర్థ్యం, 2 దైవభక్తి, 3 సత్యాశక్తి, 4 లంచగొండులు కానివారు. ఈ 4 లక్షణాలు కలిగిన వారిని న్యాయాధిపతులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అలా ఇశ్రాయేలుకి న్యాయం తీర్చుకుంటూ వచ్చిన తర్వాత, యెహోషువ గారు మరణించిన తర్వాత ప్రజలకు సమస్యలు తీర్చడానికి ప్రముఖమైన వారుగా న్యాయాధిపతులే నిలిచారు. అలాంటి వారిలో మొదటి న్యాయాధిపతిగా ఒత్నీయేలు గారి గురించి గత వారం నేర్చుకున్నాం. ఒత్నీయేలు గారు యూదా గోత్రానికి చెందినవారు. ఒత్నీయేలు గారు ఎవరు అంటే, కాలేబు గారి తమ్ముని కుమారుడు. ఇంకా బాగా చెప్పాలంటే కాలేబు గారికి అల్లుడు. వెరీ గుడ్. ఆయనలో కొన్ని లక్షణాలు చూసి ఏంటని చూసింది అంటే, నిజంగా ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండే సామర్థ్యం ఒత్నీయేలు గారికి ఉందా అని ఆలోచించినప్పుడు ఉంది అని తెలుసుకున్నాం. ఎలా ఉందని తెలుసుకున్నాం అంటే, కాలేబు గారు కనానులో ప్రవేశించిన తర్వాత తాను ఒకనాడు చేసిన మంచి పనికి గాను దేవుడు ఒక మంచి, తాను ఏది అడిగితే అది చేయమని మోషే గారికి సెలవించారు. ఆ ప్రకారమే యెహోషువ గారు కాలేబు గారు అడిగిన శ్రేష్టమైన భూభాగాన్ని ఇచ్చారు. ఆ ఇచ్చేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఆ కాలేబు, నీవు హెబ్రోన్ అడుగుతున్నావు కదా, జయించు. హెబ్రోనును జయించి నువ్వు స్వాధీనం చేసుకొని అక్కడ నువ్వు జీవించు అని యెహోషువ గారు చెప్పారు. అప్పుడు కాలేబు గారు హెబ్రోనును జయించి, హెబ్రోనులో ఉన్న అర్బా కుమారులు వారి సంతతి వారందరినీ ఓడించి హెబ్రోనుని స్వాధీనం చేసుకొని కాలేబు గారి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. హెబ్రోనుకి సమీపంలోనే దెబీరు అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి కాలేబు గారు ఏమన్నారు అంటే, మీలో ఎవరు సామర్థ్యం కలిగిన వారు దెబీరును ఓడిస్తే వారికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నారు. అప్పుడు తన శక్తిని, సామర్థ్యాన్ని నిరూపించుకుని కాలేబు గారి తమ్ముడైన కనసు గారి కుమారుడు ఒత్నీయేలు గారు దెబీరును ఓడించి దానిని జయించి ఆక్సాని పెళ్లి చేసుకున్నారు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నామంటే, బలవంతుడు, ధైర్యవంతుడు, సామర్థ్యం కలిగిన వాడు ఒత్నీయేలు కనుక ఆయనను ఇశ్రాయేలు ప్రజలకు మొదటి న్యాయాధిపతిగా దేవుడు నియమించారు. ఇంతకు అసలు న్యాయాధిపతులు ఎందుకు నియమించబడ్డారు న్యాయాధిపతుల గ్రంథంలో అంటే, దేవునిని మరచిపోయి ఇశ్రాయేలు బ్రతుకుతున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని పనులు చేసి బ్రతుకుతున్నప్పుడు దేవునికి కోపం వచ్చి వెంటనే ఏదో ఒక అన్యరాజు చేతికి అప్పగించేవాడు ఇశ్రాయేలుని. అన్యరాజు చేతిలోనికి వెళ్ళగానే ఇశ్రాయేలు చేసే పని ఏంటి అంటే, బాబోయ్ దేవుడా మమ్మల్ని క్షమించవా, వీళ్ళ చేతుల్లో నుంచి మమ్మల్ని విడిపించవా అని వారు పెట్టేవారు. ఇది న్యాయాధిపతుల గ్రంథంలో కామన్గా కనిపించే విషయం. వాళ్ళు తప్పు చేయడం లేక దోషము చేయడం, వేరే రాజు చేతుల్లోనికి వెళ్ళిపోవడం, వీరు ప్రార్థన చేయడం, దేవుడు ఒక న్యాయాధిపతిని పంపి విడిపించడం అనేది న్యాయాధిపతుల గ్రంథంలోని ప్రతి న్యాయాధిపతి జీవితంలో మనం చూస్తాం. ఇప్పుడు మొదటిసారిగా వీరు తప్పు చేసినప్పుడు అన్య దేవతలను ఆరాధించడం, అన్యుల పిల్లలను వివాహం చేసుకోవడం లాంటివి చేసినప్పుడు దేవుడు ఏం చేశారు అంటే, మొదట అరామ్నహరాయిం రాజైన కూషాని షాతాయి చేతికి అప్పగించారు. ఎవరి చేతికి? ఏదో కుష్ అన్నారు. ఓకే, కూషాని షాతాయి. అతడు అరామ్నహరాయిం రాజుగా హారాను, ఒకప్పటి మెసొపొతేమియా,
వాళ్ళ చేతుల్లో ఇశ్రాయేలీయులు 8 సంవత్సరాలు దాసులుగా కఠినమైన శ్రమను అనుభవించారు. ఇప్పుడు ఏం చేస్తారు ఇశ్రాయేలీయులు? శ్రమ వచ్చింది కాబట్టి ఏం చేస్తారు? పెట్టారు. అప్పుడే దేవుడు ఒత్నీయేలు గారిని వారికి న్యాయాధిపతిగా ఇచ్చారు. తదుపరి ఎన్ని సంవత్సరాలు వారు ప్రశాంతంగా ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అనగా ఒత్నీయేలు గారు ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నారు. అప్పుడు పాపం ఇశ్రాయేలీయులు హాయిగా ఉన్నారు. 8 సంవత్సరాలు కఠినమైన బాధను అనుభవించారు కదా, ఆ తర్వాత 40 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నారు. 40 సంవత్సరాలు ముగిసే నాటికి ఒత్నీయేలు గారు మరణించారు. వింటున్నారు అందరూ? ఒత్నీయేలు గారు మరణించగానే వీరిని ఇప్పుడు అదుపు చేసేవారు లేరు. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పాలి మీరు? మళ్ళీ రెక్కలు విప్పుకుంటాయి పాపం చేయడానికి కదా. మరలా ఏం చేశారో, ఏం జరిగిందో, అప్పుడు దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడో, ఎవరి చేతికి ఇశ్రాయేలును అప్పగించారో ఈ రోజు మనం ధ్యానం చేసుకోవాలి. ఓకే, చాలా శ్రద్ధగా వినండి. కొంచెం ఎక్కువ టైమే పడుతుంది విషయాలు. మీరు సహకరిస్తే చకచకా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలీయులు మరలా అంటే అయిపోయింది, ఒకసారి ముగిసింది, ఇదే మొదటిసారి కాదు. మరలా యెహోవా దృష్టికి దోషులైరి కనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. ఇక్కడ ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టిలో దోషం చేశారు. వింటున్నారు అని చూడాలి. దేవుని దృష్టిలో దోషం చేసినప్పుడు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధం చేయడానికి మోయాబు రాజును దేవుడే పంపిస్తున్నారు. మేము ఇశ్రాయేలీయులమండి, మేము దేవుని సొత్తండి, కాబట్టి మా మీదకి ఎవరు రారండి, వచ్చిన వాళ్ళు వస్తారు కానీ మా దేవుడు మమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే అనే భ్రమలో ఉండదు. ఆయనకి నచ్చని స్థితిలో మనం ఉంటే ఎంత భక్తి కలిగిన వాడివైన గతంలో ఇప్పుడు ఆయన శిక్షించాలనుకుంటే నీ శత్రువుని ఆయనే పురుకొల్పి నీ మీదకి పంపిస్తాడు. అక్కడ రాయబడిన మాట అదే కదా. ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచింది ఎవరు? యెహోవా. దేవుడే మోయాబు రాజును బలపరిచి పంపిస్తున్నాడు అంటే ఇప్పుడు విజయం ఎవరికి వస్తుందో మీరు చెప్పాలి. ఇక్కడే ఉన్నారు అందరూ. నన్ను మొన్నే చెప్పేశారు, మీరు ఇక్కడ నోట్స్ రాయొద్దు, విషయం వినండి. మోయాబీలు ఇశ్రాయేలీకి శత్రువులు, ఇశ్రాయేలీలు దేవునికి ప్రియులు. కానీ దేవునికి ఇష్టం లేని పని చేయడం వలన మోయాబు రాజును బలపరిచి ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి పంపిస్తున్నది యెహోవాయే. కాబట్టి ఇప్పుడు గెలుపు ఎవరికి వస్తుంది? మోయాబీలకే వస్తుంది. వచ్చిన మోయాబు రాజు ఏం చేశాడు అంటే యెరికోని స్వాధీనం చేసుకున్నట్లుగా కనిపిస్తుంది మనకు. ఒక మాట చూద్దాం. 13వ వచనం. అతడు అనగా అతడు అంటే ఎవరు? మోయాబు రాజు ఎగ్లోను. మోయాబు రాజు ఎవరండి? ఎగ్లోను అమ్మోనీలను అమాలేకీలను సమకూర్చుకుని పోయి ఇశ్రాయేలీలను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకునెను. ఇంతకు ఖర్జూర మట్టల పట్టణం లేక ఖర్జూర చెట్ల పట్టణం ఏది? ఒకసారి చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనం. పేర్లు ఉదహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి, ఇప్పుడు మనకు కావాల్సిన పదం వస్తుంది, ఖర్జూర వృక్షములు గల పట్టణముకు యెరికోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చి. ఖర్జూర వృక్షములు అన్న ఖర్జూర చెట్లు గల పట్టణం అన్న ఏది? ఇప్పుడు యెరికో. బాగా వినాలి, చరిత్ర ఏముంటుంది ఈరోజు అంతా, అయినా వినండి. వింటున్నారా? మోయాబు రాజు ఎగ్లోను బలపరిచింది దేవుడే. మోయాబు రాజు అయిన ఎగ్లోను ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి
ఎందుకు ఎరుకోని స్వాధీనం చేసుకున్నాడు? ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి కారణం ఏంటంటే ఎరుకో మోయాబీల పట్టణం. నన్ను చూడాలి, రాహబు గారు తెలుసుగా మీకు? ఏ పట్టణస్తురాలు? ఆమె మోయాబీరాలు. మోయాబు దేశంలోని ఒక ప్రముఖమైన పట్టణం ఎరుకో. ఇశ్రాయేలీలు యెహోషువ గారి నాయకత్వంలో యుద్ధం చేసి ఎరుకోని లేక ఎరుకో చుట్టూ ఉన్న గోడని కూల్చి ఎరుకోని స్వాధీనం చేసుకున్నారు. ఏ వ్యక్తి అయినా మనది కోల్పోయినప్పుడు తిరిగి సంపాదించినప్పుడు ముందు మనం తెచ్చుకోవాలనుకుంటాం. సహజంగా జరిగేది, అవునా? మనది ఎవరైనా మన స్వాస్థ్యంలో ఏదైనా ఎదుటివారు తీసుకుపోతే లేదా ఎదుటివారు స్వాధీనం చేసుకుంటే ఖచ్చితంగా మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు ముందు దేని తెచ్చుకోవాలని కోరుకుంటాము? మనం కోల్పోయిన మొదలు తెచ్చుకోవాలనుకుంటాం. ఇప్పుడు మోయాబు రాజు చేసిన పని కూడా అదే. పైగా ఎరుకో పట్టణం ఖర్జూర వృక్షముల పట్టణం అంటే మీకు అర్థమై ఉండాలి. అందులో ఖర్జూర వృక్షాలు బాగా ఉండేవి. మంచి సారం కలిగిన భూమి, మంచి పంట కలుగుతుందంటే, సారవంతంగా ఉంది అంటే అక్కడ ప్రజలు పరిస్థితులు బాగుంటాయి. యోర్దానికి దగ్గరగా ఉంటుంది ఆ పట్టణం. అలాంటి గొప్ప పట్టణాన్ని ఇశ్రాయేలు స్వాధీనం చేసుకున్నారు కదా. ఇప్పుడు మోయాబు రాజు యుద్ధం చేయాలి అనగానే ముందు ఏమనుకుంటాడు? ఏది ఏమైనా, ఏం సాధించినా సాధించకపోయినా కనీసం మన పట్టణమైనా సాధించాలి అనుకుంటాడు కదా. అందుకే యుద్ధానికి వచ్చి ఎరుకోని స్వాధీనం చేసుకున్నాడు. ఈ ఎరుకోని స్వాధీనం చేసుకోవడానికి మోయాబు రాజు ఎవరితో వచ్చాడు అంటే, ఒకటి అమ్మోనీయులతో కలిసి వచ్చాడు, రెండు అమాలేకులతో కలిసి వచ్చాడు. ఎందుకు అమ్మోనీయుల సహాయాన్ని తెచ్చుకున్నాడు? ఎందుకు అమాలేకీయుల సహాయాన్ని తెచ్చుకున్నాడు? అసలు అమ్మోనీయులు, అమాలేకీయులు, మోయాబీలు, ఇశ్రాయేలు ఎవరు వీరంతా? ఏదో చదువుకుంటే వెళ్ళిపోతే కాదు, కానీ ఒక విషయాన్ని నేర్చుకోవాలి అంటే వరుసలు తెలియాలి, ఊర్లు తెలియాలి, సంబంధాలు తెలియాలి. ఆ ఊర్ల పేరు మనకెందుకండి, నదుల పేరు మనకెందుకండి అనుకుంటాం మనం. అవసరం, ఓకే? కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎందుకు మోయాబీల చేతికి ఇశ్రాయేలుని అప్పగించారు? అసలు ఎవరు ఈ మోయాబీలు? ఈ మోయాబు రాజు తనతో పాటు అమ్మోనీయులు ఎందుకు వెంట పెట్టుకుని వెళ్ళాడు? అమాలేకీయులు ఎందుకు వెంట పెట్టుకుని వెళ్ళాడు అంటే ఒక విషయం మనకు అర్థం కావాలి. ఇశ్రాయేలీలు విస్తరించిపోయారు, బహుబలంగా ఉన్నారు, జనం బాగా ఉన్నారు. ఇప్పుడు వారిని ఓడించాలంటే నా ఒక్కడి శక్తి చాలు. పైగా వారి దేవుడు సాహస కార్యాలు చేసేవాడు. ఇప్పుడు మన చేతికి ఇచ్చినట్టే ఇస్తాడు. తీర రంగంలోకి వెళ్ళేటప్పటికి వాళ్ళ పక్షాన వాళ్ళు కనుక భయపడి మొర్రపెట్టి తప్పైపోయింది బాబు అన్నాడు అనుకో, వాళ్ళ పక్షం చేరిపోతాడు ఆయన. కాబట్టి నేను ఒక్కడే కాదు, కొందరు తీసుకుని వెళ్ళాలి అనుకున్న మోయాబు రాజు ఏం చేశాడంటే అమ్మోనీయులను, అమాలేకీయులను వెంట పెట్టుకుని వచ్చాడు. మధ్యలో కొంచెం ఎవరి మోయాబీలు, ఎవరి అమాలేకీయులు, ఎవరి అమ్మోనీయులు అనే విషయాన్ని ఒక్కసారి అలా జస్ట్ స్టోరీలా చెప్పేస్తాను వినండి. అప్పుడు మీకు విషయం త్వరగా అర్థమవుతుంది. చెప్పనా? ఓకే. అబ్రహాము గారు పేరు తెలియని వారు ఉండరు. ఈ అబ్రహాము గారు ఒక కన్య కుటుంబానికి చెందిన వారు. దేవుణ్ణి తెలుసుకుని దేవుడు బయటకు రమ్మనగానే దేవుడు చూపించిన చోటుకు వెళ్ళడానికి వచ్చారు. అలా వచ్చేటప్పుడు తనతో పాటు తన తమ్ముని కుమారుడైన లోతు గారిని కూడా వెంట పెట్టుకొచ్చారు. ఎందుకు లోతు గారిని వెంట పెట్టుకు రావాల్సి వచ్చింది అంటే, అబ్రహాము గారికి ఇద్దరు తమ్ముళ్ళు, ఒకరు హారాను గారు, రెండు తీర్థం. ఆది కాండము 11వ అధ్యాయము 27వ వచనం. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును, నాహోరును, హారాను కనెను. హారాను లోతును కనెను. అర్థమైంది మీకు? తెరహు గారికి ముగ్గురు కుమారులు, అబ్రహాము గారు, నాహోరు గారు, హారాని గారు. వీరిలో హారాని గారు లోతు గారిని కన్న తర్వాత చనిపోయారు. ఇప్పుడు లోతు గారికి ఎవరు లేరు? తండ్రి లేరు. అప్పుడు అబ్రహాము గారి తండ్రి అయిన తెరహు గారు ఏం చేశారంటే, తన పెద్ద కుమారుడైన అబ్రహాము గారిని, కోడలిని, చనిపోయిన కుమారుడైన లోతు గారిని వెంట పెట్టుకొని కనాను దేశం వెళ్ళాలని ముందే బయలుదేరి వచ్చారు ఆయన. వింటున్నారా? కనాను దేశం వెళ్ళాలని బయలుదేరి వచ్చినట్లుగా మనకు 31వ వచనంలో కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. తెరహు తన కుమారుడకు అబ్రామును,
తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడు అబ్రాము భార్య అయిన శారాయను తన కోడలిని తీసుకుని కనాను వెళ్ళుటకు కల్దీల ఊరాను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించింది. ఇక్కడ మీకు చిన్న విషయం అర్థం కావాలి. కనాను వెళ్ళాలన్న ఆలోచన తెరహు గారికి ముందు. కనాను వెళ్ళాలన్న ఆలోచన ఎవరిది? తెరహు గారు తన కొడుకుని కోడల్ని మనవడిని తీసుకుని కనాను వెళ్ళాలని వస్తూ హారాను దగ్గరకు వచ్చి ఆగారు. ఈ హారానులో ఉండగానే తెరహు గారు చనిపోయారు. ఇక మిగిలినవరు అబ్రహాం గారు, శారా గారు, లోతు గారు. ఈ ముగ్గురు కొంతకాలం హారానులోనే ఉండి చాలా ఆస్తిని సమకూర్చుకున్న తర్వాత వారంతా కలిసి ఇప్పుడు దేవుడు చెప్పే చోటుకి వెళ్ళాలి కనుక బయలుదేర వెళ్ళు అన్నారు దేవుడు. వాస్తవంగా బయలుదేర వెళ్ళు అనడంలో దేవుని ఆంతర్యం ఏంటంటే మీ నాన్న బయలుదేరడం చోటుకి నేను తీసుకెళ్తారనేమో. ఆ విషయం అబ్రహాం గారికి తెలియకపోయి ఉండొచ్చేమో. అందుకే ఎక్కడికి వెళ్ళాలో తెలియక నేను పదం వాడబడింది. సో ఏది ఏమైనా ప్రయాణాన్ని కొనసాగించారు. కొంత దూరం వచ్చిన తర్వాత వీరి ఆస్తి బాగా విస్తరించడం వలన అబ్రహాము గారి పశువుల కాపరులకు, లోతు గారి పశువుల కాపరులకు గొడవలు జరుగుతున్నాయి. వింటున్నారా? అప్పుడు అబ్రహాం గారు ఏమన్నారు అంటే, నాయన లోతు, నువ్వు నేను బంధువులం. వింటున్నారా స్టోరీ? నీవు నేను ఎవరివి? బంధువులు. మన మధ్యలో గొడవలు. కానీ అసలు ఈరోజు సమాజాన్ని చూడండి, గొడవలు ఎక్కువ ఉండేది బంధువుల మధ్యలోనే. బైబిల్ ఏది చెప్పొద్దో దానికి వ్యతిరేకంగా ఉంటాయి మన జీవితాల్లో చూస్తే. మన ఇద్దరి మధ్యలో గొడవలు ఉండకూడదు. ఇదిగో నీకు ఏ దిక్కు కావాలనిపిస్తే నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిన చోటు కాకుండా దానికి వ్యతిరేకమైన చోటు నేను వెళ్తా. నువ్వు తూర్పు వైపు వెళ్తావా, నేను పడమట వైపు వెళ్తా. నువ్వు ఉత్తరానికి వెళ్తావా, నేను దక్షిణానికి వెళ్తా. నువ్వు వేరుగా ఉంటూ నేను వేరుగా ఉంటా. మన మధ్యలో గొడవలు ఉండకూడదు, మనం ప్రశాంతంగా ఉండాలి అన్నారు అబ్రహాం గారు. అప్పటికి సొదొమ, గొమొర్రా, ఆద్మ, సెబోయిము ప్రాంతాలు చాలా చక్కగా యెహోవా తోట వలె ఉండేవి. అంటే చక్కగా పచ్చగా సస్యశ్యామలంగా చూడగానే అబ్బా ఎంత బాగుంది అనుకునేలా ఉండేది. జీవనానికి ఏ లోటు లేని ప్రాంతంగా ఉండేది. అప్పుడు వెంటనే ఎవరికైనా ఏది నచ్చుంది? ఎండిపోయి బీడు పడిపోయి భూమి నచ్చుందా, పచ్చగా ఉన్నది నచ్చుందా? కాబట్టి వెంటనే లోతు గారు పెద్దాన్న నేను అక్కడ వెళ్తాను అన్నాడు. ఓకే వెళ్ళిపోన్నారు. లోతు గారు వెళ్ళిపోయాడు. అబ్రహాం గారు మరొక వైపు ఉండిపోయాడు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఈ మధ్య కాలంలో అబ్రహాము గారికి అనుకూలంగా అబ్రహాము గారి దగ్గర పెరగడం వలన లోతు గారు చాలా భయభక్తులు కలిగిన వాడిగా పెరిగారు. అందుకే సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలను ఉద్దేశించి లోతు గారు ఎలా జీవించారో పేతురు గారు చెప్పారు తన పత్రికలో. సొదొమ ప్రాంతం ఎప్పటిది, పేతురు గారు ఎప్పుడు చెప్తున్నారు? అదే బైబిల్కి ఉన్న గొప్పతనం. ఎప్పుడో కదండి, ఆ విషయం ఏడకలా తెలుసు అనుకోవడానికి ఉండదు. ఉంటుందా? ఆది కాండంలో సంగతి పేతురు గారు తన పత్రికలో రాస్తే ఏం చెప్పారు ఒక మాట చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి. ఇందుకే సొదొమ గొమొర్రాలను ఎందుకు నాశనం చేశారు దేవుడు? వారిలా మీరు జీవిస్తే, వ్యభిచారులుగా, దేవునికి అవిధేయులుగా, మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తే ఇది ఒకనాడు సొదొమకు జరిగింది మీకు ఉండబోతుందనే భయం మనలో కలిగించడానికి దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనమైన శిక్షలు విధించారట. ఆ తరుణంలో ఆయన గురించి రాసిన మాట ఇప్పుడు 7వ వచనంలో చదువుదాం. దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. ఇలా లోతు గారి గురించి పేతురు గారు ఏం రాస్తున్నారు? కొన్ని వేల సంవత్సరాల తర్వాత రాస్తున్న వాటిని ఏమి రాశారో తెలుసా? నీతి గల తన మనస్సుని నొచ్చుకుంటూ జీవించాడు తప్ప తప్పు మాత్రం చేయలేదు లోతు. వారు ఎలా ఉండేవారు? కామ వికార చేష్టలు కలిగిన వారు, అక్రమ విషయంలో తారస్థాయికి వెళ్ళిపోయిన వారు. అలాంటి స్థితి కలిగిన పట్టణంలో లోతు గారు జీవిస్తున్నప్పటికీ
తన మనస్సును నొప్పించుకుని అయ్యో ఏంటి సమాజం ఇలా అయిపోయింది, ఏంటి నా పట్టణాలు ఇలా అయిపోయాయి అని బాధపడిన వాడే తప్ప తాను ఇంతమందిలో నేను ఒక్కడిని ఎలా శుద్ధంగా బ్రతకగలనలే అనుకోలేదు. లోతు గారి గురించి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఇప్పుడు తల్లిదండ్రులు తన దగ్గర లేరు, తండ్రి లేడు, తల్లి సంగతి మనకు తెలియదు, పెదనాన్న పెద్దమ్మ కాస్త దూరంగా ఉన్నారు, ఇక ఉన్నది తాను ఒక్కడే. తానున్న పట్టణం చుట్టూ భయంకరంగా ఉంది. ఇంతమంది మధ్యలో నేను ఒక్కడే నీతిగా బ్రతికినా మాత్రం ఎవరికి తెలుస్తుంది అనుకోవట్లేదు ఆయన. మనమైతే అదే చేస్తాం కదా. మనం ఎంత బాగున్నా ఇంతమందిలో మనల్ని ఎవరు చెప్తారు, అందరినీ కలిపే మాట్లాడతారు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనుకుంటాం. కానీ లోతు గారు అలా జీవించలేదంట. ఎలా జీవించారు? దినదినము తన మనస్సును నొప్పించుకుని అయ్యో ఇలాంటి ప్రజల మధ్యలో ఉన్నానా, వీరి కొరకు నేను ఏమీ చేయలేకపోతున్నానా, వీరిని రక్షించగలిగితే ఎంత బాగుండు అనుకుంటున్నారే తప్ప నేను వారిలో అయిపోవాలని మాత్రం అనుకోలేదు. అలాంటి నీతి కలిగిన వ్యక్తిగా లోతు గారి జీవితం కనిపిస్తూ ఉంది. ఇలా బ్రతుకుతూ ఉన్న తరుణంలో సొదొమ గొమొర్రాల పాపం దేవుని దృష్టికి వెళ్ళింది. నీతిమంతుడు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితంగా సొదొమ యొక్క పాపపు స్థితి ఎలా ఉందో చూడడానికి దేవుడు తన దూతలను పంపించారు. ఓకే, పరిస్థితి అంతా తన వద్దకు చేరిన రీతిలోనే ఉంది కనుక నాశనాన్ని చేయాలనుకున్నారు, నాశనాన్ని కలిగించారు. కానీ నాశనమును కలిగించేటప్పుడు మాత్రం లోతుగా ఏం చేశారు? తప్పించారు, ప్రత్యేకపరిచారు, బయటకు తీసుకొచ్చేశారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మన చుట్టూ ఉన్న సమాజం భయంకరమైన స్థితిలో ఉన్నా మనం నీతిగా బ్రతకాలనుకుంటే బ్రతకొచ్చు. ఒకటి. రెండు, నీతి లేని వారిని ధ్వంసం చేయాలనుకున్నప్పుడు లేక నాశనం చేయాలనుకున్నప్పుడు వారి మధ్యలో నేనేమైపోతానని భయం మనకు అక్కర్లేదు. మనం నీతిగా ఉంటే ఖచ్చితంగా మనల్ని దేవుడు తప్పిస్తారు. అర్థమైందా? అందుకే లోతు గారికి చెప్పిన మాట ఏంటి అంటే, ఇదిగో లోతు, నేను తప్పించాలనుకుంటున్నాను, దయచేసి నువ్వేం చేస్తావు? బయటకు వచ్చేయి. ఆయన త్వరపెట్టారు, ఈ కడువు చేశారట లోతు గారు. అయితే ఒకటి చెయ్యి, నువ్వు బయటికి వెళ్ళిపోతావు కానీ వెనుకకు ఏం చెప్పారు? వెనుకకు చూడొద్దని చెప్పారు, వెళ్ళిపోమని చెప్పారు. ఈయన బయలుదేరి బయటకు వచ్చారు. ఇక్కడ మీకు మాట చెప్తాను. సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలనుకున్నప్పుడు ఈ విషయాన్ని దేవుడు ముందుగా ఎవరికి తెలియచేశారు? అబ్రహాము గారికి తెలియచేశారు. అబ్రహామునకు నేను దాచదనా, అతను నా స్నేహితుడు కదా, తనకు తెలియకుండా నేనేమి చేయలేనే అనుకున్నారు. విషయం వెంటనే చెప్పారు. అప్పుడు అబ్రహాము గారికి దేవునికి మధ్యలో, అంటే దేవుని దూతకు అబ్రహాము గారికి మధ్యలో ఏం జరిగింది? మన భాషలో చెప్పాలంటే బేరసారాలు జరిగాయి. అంతేనా? దేవా, ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తావా? ఒక 50 మంది ఉంటే కాపాడతావా? బాగా వినాలి, మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. ఒక 50 మంది ఉంటే కాపాడుతానయ్యా. ఓ, అంటే 50 మంది లేరు అనమాట. ఒక 5గురు తగ్గితే కాపాడుతావా? ఆయన అనగానే అర్థమవుతుంది ఏమని, అంతమంది కూడా ఇక్కడ లేరు అని. ఆ బేరం ఎక్కడ వరకు వచ్చింది? 10 వరకు వచ్చింది. ఇక అర్థమైపోయింది, ఇంతకు మించి అడిగినా వేస్ట్. ఇంకా మాత్రం ఎంత మాత్రం అడుగుతాం మనం కూడా. 50 నుండి 10 వరకు వచ్చింది కదా బేరం, కుదరదు అనుకున్నారు. ఈయన సైలెంట్ అయిపోయారు, ఆయన వెళ్ళిపోయారు. కానీ మీకు ఇక్కడ అద్భుతమైన మాట చెప్తాను, నన్ను చూస్తే మీరంతా. అదేంటి అంటే, బయటికి తీసుకురమ్మన్నప్పుడు కంగారు పడిపోతున్నారు లోతు గారు. హడావిడిగా పిల్లలిద్దరు తీసుకుని బయటకు రావడానికి, అందరూ పట్టణంలో ఉన్నారు, ఈయన ఒక్కడే బయటకు రావాలి. హడావిడిగా ఆ రాత్రి అంతా సన్నివేశం జరిగింది, మనకు తెలుసు. దేవదూతలు వచ్చినప్పుడు ఆ ఇంటి చుట్టూ ప్రజలందరూ కూడడం, దేవదూతలు బయటకు రమ్మనడం, వారిని మాకు అప్పగించమనడం, ఈయన ఆ సన్నివేశం అంతా మీకు తెలుసు కదా. ఉదయం అవ్వగానే బయటకు తీసుకురాగానే లోతు గారికి మాట అడిగారు. అదేమనంటే, ప్రభువా చదువు. అది ఆ మాట చదివితే బాగుంటుంది, ఒకసారి చదువుతాం. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో పారిపోవుటకు 18 నుంచి చదువుతాం, బాగుంటుంది. 19వ అధ్యాయం 18వ వచనం. లోతు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితిని. నేను ఆ పర్వతములకు తప్పించుకొని పోలేను. దేవుడు ఏం చెప్తున్నారంటే, లోతుగా నీకు ఎదురుగా కనిపించే పర్వతానికి వెళ్ళిపోయా, నువ్వు అటు చేరగానే నేనేం చేస్తాను? నీవు ఆ పర్వతానికి చేరగానే నేనేం చేస్తాను?
నీవు పర్వతం చేరగానే నేను సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలి. ఇప్పుడు ఆ స్పీడ్లో కంగారు మనమైనా సరే ఎంత బాగా పరిగెత్తే వాళ్ళమైనా కంగారు ఉన్నప్పుడు మన కాడు మనకే ప్రతిదీ అడ్డుపడుతూ ఉంటుంది. అప్పుడు లోతు గారు అడుగుతున్నారు దేవుని, ఏమని ప్రభువా, నేను ఆ ప్రాంతానికి చేరలేను, అదేనా, నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంగా ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకుని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు. ఇప్పుడు లోతు గారు అడిగారు, నన్ను పర్వతం మీదకి వెళ్ళమన్నప్పుడు ఓకే, కానీ పర్వతం దగ్గరికి వెళ్ళగలిగే శక్తి ఇప్పుడు నేను పరిగెత్తలేకపోతున్నాను, నేను నడవలేకపోతున్నాను, నా పరిస్థితి బాగాలేదు, నేను అక్కడి వరకు వెళ్ళలేదు, కానీ ఇది చిన్న ఊరుంది, నన్ను చూడాలి మీరంతా, ఇదిగో చిన్న ఊరుంది, నేను అక్కడ తప్పించుకుంటానయ్యా అన్నారు. అప్పుడు దేవుడే మాటలు చూద్దాం. 21 వచ్చింది. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఎవరి కోసం ఆ ఊరు నాశనం చేయలేదు ఆయన? అదృష్టవంతురాలైన ఊరది సోయరులో ప్రజలు గొప్పవారై నాశనం కాకపోవడం కాదు, కేవలం లోతు గారు తప్పించుకుని వెళ్ళడానికి పర్మిషన్ అడగడం వలన నాకు అదృష్టం లభించింది. దేవుడు ఏమంటున్నారు తెలుసా? ఏమన్నారు? ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి నేను అంగీకరించాను, త్వరపడిపో అన్నాడు. అసలు చదివినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఒక నీతిమంతుని కొరకు వాస్తవంగా సోయర్ని నాశనం చేయకుండా ఉండడానికి కారణం ఏంటి? అందులో కూడా నీతిమంతులు ఉన్నారయ్యా, ఓకే నువ్వు కూడా వెళ్ళి అనలే దేవుడు, నీ కోసమే దాన్ని నేను కాపాడుతాను. అంటే నీతిమంతులకి ఇచ్చే విలువ దేవుని దృష్టిలో ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి. అర్థమైందనుకుంటున్నాను నా ఉద్దేశం. సొదొమ గొమొర్రాల బేరమాడినప్పుడు సరేలే అబ్రహాం 10 మంది వరకు వచ్చావు కదా, ఆల్రెడీ వీళ్ళే 4 ఉన్నారు, సరే ఏం చేస్తాను నీకోసం ఆ పట్టణాలు కాపాడుతాను అనలేదు దేవుడు. కానీ ఆ పట్టణం నుండి బయటకు తెచ్చిన తర్వాత నేను దూరంగా పర్వతం మీదకి వెళ్ళలేను, దయచేసి ఎదురుగా కనిపించి, ఇది చిన్న ఊరు కదా, తక్కువ మంది ఉంటారు కదా, కొద్ది మంది ఉంటారు కదా, నేను అక్కడికి వెళ్తానే ప్రభు నాకు సెలవు ఇవ్వంటే ఓకే నీ కోసం ఆ ఊరిని కాపాడతా పో అన్నాడు. ఒక నీతిమంతుడు తప్పించుకొని పారిపోవుటకు సహకరించిన ఊరు కూడా తప్పించబడింది. ఆ పట్టణం కాపాడబడడానికి ప్రధాన కారణం ఒక్క లోతు గారి జీవితం అని మీరు చెప్పాలి. అర్థమవుతుందా? కానీ ఇక్కడ రెండో విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ ఊరిలో కూడా ఎందరో కొందరు నీతిమంతులు ఉండాలి. అర్థమైందా? ఆ ఊరిలో కేవలం లోతు గారి నీతిని బట్టి మాత్రమే అయితే లోతు గారి భార్యను కూడా రక్షించుకోవాలి. అది జరగలేదు అంటే అర్థం ఏంటి? ఆవిడ అంత దేవునికి అనుకూలంగా లేదన్నమాట. ఇక్కడ 2 విషయాలు గమనించాలి మనం. ఒక నీతిమంతుని బట్టి అతని భార్యకు కానీ భర్తకు కానీ లేక పిల్లలకు కానీ వారి నీతి వీరికి ఉపయోగపడదు. అలా ఉపయోగపడాలి అంటే అవతల వ్యక్తిలో కూడా ఎంతో కొంత భక్తి దేవునికి కనిపించాలి. అదే ఈ 2 సందర్భాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయం. ఆ ఎంతో కొంత భక్తి సొదొమ గొమొర్రాలో లేదు, కానీ ఆ ఎంతో కొంత భక్తి ఎక్కడుంది? సోయరుకు ఉంది. నా భర్త భక్తిపరుడు కదా వెళ్ళిపోతాను అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే లోతు గారి వెనక ఆయన భార్య చెబుతుంది ఆవిడ సరిగా లేకపోతే ఆయన వెళ్ళారు కానీ బయటికి కూడా వెళ్ళలేకపోయారు కనుక ఇక్కడ చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మన విషయం అది కాదు కదా, ముందుకు వెళ్దాం. ఇలా తప్పించుకుని బయటకు వచ్చిన తర్వాత లోతు గారి భార్య ఉపస్తంభం అయిపోయింది, మీకు తెలుసు, వెనక్కి తిరిగి చూసి. ఇప్పుడు లోతు గారు బయటకు వెళ్ళారు, ఆ సోయరు కాపాడబడింది. తర్వాత ఏం జరిగింది అంటే ఆయన మరలా ఒక రిక్వెస్ట్ పెట్టారు. చూద్దాం ఒక మాట. ఆదికాండము 19వ అధ్యాయము 30వ వచనం. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. ఏ పర్వతం? దేవుడు ముందుగా వెళ్ళమన్నది ఎక్కడికి? పర్వతానికి. కానీ పర్వతానికి వెళ్ళలేను, సోయరుకి వెళ్తాను అన్నాడు ఆయన. సోయరుకి వెళ్తానడం వలన సోయరు వారు రక్షించబడ్డారు. ఇప్పుడు సోయరులో ఉండడానికి ఇష్టపడట్లేదు లోతు గారు. నేను మళ్ళీ ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోతాను, అదే కదా, సోయరులో ఉండడానికి భయపడి
తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి పర్వతమందు నివసిస్తున్నారు. ఇక్కడ పెద్ద మిస్టేక్ జరిగింది. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు వింటే ఉపయోగం. ఒకసారి 2 సార్లే తనకి ఎంత ఇష్టమైన ఆ మాటలు దేవుడు ఇక ఈ విషయంలో నీ మనవి అంగీకరిస్తున్నాను అన్న బైబిల్ మనం చదివినప్పుడు 21వ వచనంలో ఏం చెప్పారు ఆయన? ఈ విషయంలో నీ మనం అంగీకరిస్తున్నావు. ఏదో భయపడుతున్నావు, వెళ్ళలేనంటున్నావు కాబట్టి మాత్రమే. అర్థమవుతుందా? ఇప్పుడు సోయరు నుండి వచ్చి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత తన ఇద్దరు కుమార్తెలతో ఆయన నివసిస్తూ ఉన్నప్పుడు కుమార్తెలు ఆలోచన చేస్తారు. ఇది మీకు తెలుసు చరిత్రలో. ఆ ఇద్దరు కుమార్తెల వలన లోతు గారికి 2 పిల్లలు పుట్టారు. పెద్ద కుమార్తె వలన పుట్టిన కుమారుడే చూద్దాం ఒకసారి. ఆదికాండము 19వ అధ్యాయం 37వ వచనం. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబును పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడెను. ఇంతకీ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటో తెలుసా? న్యాయాధిపతుల్లో 2వ న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళాలి. ఇంకా వెళ్ళలేదు మనం. మన ధ్యానాంశం ఏంటి? న్యాయాధిపతులలో 2వ న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళాలి. న్యాయాధిపతి రావాలి అంటే వీళ్ళు ముందు మిస్టేక్ చేసి మరొక రాజు చేతిలోనికి వెళ్ళాలి. వారు మిస్టేక్ చేశారు, మోయాబు రాజు చేతిలోనికి వెళ్ళారు. ఎవరు ఈ మోయాబీలు అనేది ఆలోచిస్తున్నాం. ఎవరి మోయాబీలు? లోతు గారి కుమారుడు, అతని పేరే మోయాబు. మీకు విషయం తెలుసా? మోయాబు అనే పేరుకి అర్థమే తండ్రి ఎవడు. బైబిల్లో పేర్లన్నీ భలే ఉంటాయి. భలే అంటే పేరేదో అర్థమది, అర్థమేదో బ్రతుకది. మోయాబు అనే పేరుకి అర్థం తండ్రి ఎవడు అనే అర్థం ఇచ్చేలాని మోయాబుని పెట్టారు. ఆ మోయాబే చరిత్రలో మోయాబీలందరికీ మూల పురుషుడు. అర్థమైందా? ఇప్పుడు ఆ మోయాబీల రాజు చేతిలోనికి ఇశ్రాయేలు వెళ్ళారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. లోతు గారి సంతానం మోయాబీలు, అబ్రహాము గారి సంతానం ఇశ్రాయేలీలు. అంటే అబ్రహాము గారు లోతు గారు బంధువులైతే ఇప్పుడు ఇశ్రాయేలీలు మోయాబీలు కూడా ఏమవ్వాలి? బంధువులే, కానీ ఇప్పుడు శత్రువులు. ఒకప్పుడు అబ్రహాం గారు ఏమన్నారు? నీవు నేను బంధువుని, మన మధ్యలో గొడవలు ఉండకూడదన్నారు. ఇప్పుడు మరి మోయాబీలు ఇశ్రాయేల్ మీదకి వస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరి మధ్యలో ఉన్నవేంటి? గొడవలే. అర్థమవుతుందా? మోయాబీలు ఎవరు అంటే లోతు గారి పెద్ద కుమారుడు అని చెప్పాలి. ముందున్నది 2 కుమార్తెలే కదా, పెద్ద కుమారుడు మోయాబు. మరి చిన్న కుమార్తెలను కలిగిన వారు ఎవరు? అక్కడే ఉంటుంది. 38వ వచనం. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీలకు మూల పురుషుడు. మీకు అర్థం కావాలి. మోయాబు రాజు ఎగ్లోన్ ఎవరిని వెంట పెట్టుకుని వచ్చాడు ఇశ్రాయేల్ మీదకి? అంటే ఎవరిని? సహోదరుల పిల్లలు. అక్క కొడుకు మోయాబు, చెల్లెల కొడుకు అమ్మోను అంటే అమ్మోనీయులు. ఇప్పుడు బంధువులు కనుక, అరే తమ్ముడు నేను ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, రావా? అయ్యో ఎందుకు రానన్నయ్య? మన చరిత్రలో యెహోషాపాతు గారి గురించి చదువుతాం. వియంకులు వారిద్దరు, ఆహాబు గారు యెహోషాపాతు గారు. యుద్ధానికి వెళ్ళవలసి వస్తే నేను యుద్ధానికి వెళ్తున్నాను, వస్తారంటే అయ్యో నేను నీ వాడను, నీతో నేను ఎందుకు రాను అన్నారు. అంటే ఇది ఉంటుంది ఎక్కడ చూసినా. కనుక మోయాబు రాజు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అమ్మోనీలు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే తనకు సహోదరిని సంతతి కనుక తెచ్చుకున్నారు. మరి అమాలేకీలు ఎవరు? అమాలేకీల జాతి కూడా ఉందిగా. బాగా చెప్పాలి అంటే దేవునికే శత్రువులైన భయంకరమైన ప్రజలు ఎవరంటే అమాలేకీలు. అసలు అమాలేకీల పేరు తుడిచివేయాలన్నారు. వారిది ఎప్పటికీ యుద్ధమే అనే సంగతిని తెలియజేస్తూ వచ్చారు దేవుడు. ఎవరు అమాలేకీలు? ఒక్క మాట చూసుకొని మన విషయంలోకి వెళ్ళిపోవాలి. అమాలేకీలు ఎవరు అంటే ఆదికాండము 36వ అధ్యాయము 9వ వచనం. శేయీరు మన్యంలో నివసించిన ఎదోమీల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడకు ఎలీఫసును, ఏశావు భార్య అయిన బాసెమతు కుమారుడకు రహూయేలును, ఎలీఫసు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫసునకు ఉపపత్ని. ఆమె ఎలీఫసునకు అమాలేకును కనెను.
11వ వచనం చూద్దాం ఒకసారి. తిమ్నా, నేను చదువుతున్నాను చూడండి, మధ్యలో 11వ వచనంలోని మధ్య నుంచి. తిమ్నా ఏసావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. అంటే ఏసావు గారు తెలుసా మీకు? ఏసావు గారు తెలుసా? ఎవరు ఏసావు గారు? యాకోబు గారి సహోదరుడు. ఎవరి కుమారుడు? ఇస్సాకు గారి కుమారుడు. ఈ ఏసావు గారి కుమారుడైన ఎలీఫజ్ అనే ఒక ఆయన ఉన్నారు. ఏసావు గారికి కుమారుడు ఎలీఫజ్. ఎలీఫజ్కి ఒక ఉపపత్ని ఉంది, ఆమె పేరు తిమ్నా. అని చూస్తున్నారా? ఎలీఫజ్నకు ఉపపత్ని అంటే భార్య, రెండో భార్య తిమ్నా. ఎలీఫజ్కి తిమ్నాకి పుట్టిన కుమారుడే అమాలేక్. అంటే ఏసావు గారి మనుమడు. అర్థమైందా? ఏసావు గారి కొడుకు ఎలీఫజ్. ఎలీఫజ్ భార్య తిమ్నా. ఎలీఫజ్కి తిమ్నాకి పుట్టిన కుమారుడు అమాలేకు. అమాలేకు నుండి వచ్చిన వారు అమాలేకులు. వీరు పెద్ద దూరస్తులే కాదు. ఇస్సాకు గారికి పుట్టిన కుమారులు అంటే యాకోబు గారి సంతానం ఇశ్రాయేలీలు, ఏసావు గారి సంతానంలో నుంచి వచ్చిన వారే అమాలేకీయులు. అంటే వీరు కూడా ఇప్పుడు బంధువులే. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. మోయాబీలకు బంధువులైన అమ్మోనీలు కలిసారు యుద్ధం చేయడానికి. ఇశ్రాయేలీలకు బంధువులైన అమాలేకీయులు మాత్రం వారి పక్షాలు చేరారు. క్యాచ్ చేశారు నా పాయింట్? యాకోబు సంతానం ఇశ్రాయేలీలు, ఏసావు సంతానం ఏదో వీలైనప్పటికీ ఎలీఫజ్ని బట్టి అమాలేకీయులు. ఇప్పుడు వీరిద్దరూ ఒకటవ్వాలి కదా. మోయాబీలు అమ్మోనీలు అయినట్లు అవ్వలేదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇశ్రాయేలీలను దేవుడు ఎంపిక చేసుకోవడం వల్ల అందరూ శత్రువులుగానే మారిపోయారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే ఎక్కడ లేని వారు కూడా నీకు ఇప్పుడు శత్రువులుగా మారే ప్రమాదం ఉంది. బాగా ఉన్నవారు శత్రువులు అవుతారు. ఎప్పుడో మర్చిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు పాత వాటిని దవ్వి మరి మనకి శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. అది విషయం. అర్థమవుతుందా? అది ఎందుకు అంటే దేవునిలో ఉన్నప్పుడు, దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు జరుగుతూ ఉండే విషయాలు. ఇప్పుడు ఇశ్రాయేలు తప్పు చేసినా మరలా క్షమాపణ అడగగానే దేవుడు వారిని క్షమిస్తాడు. ఓకేనా? ఇప్పుడు మోయాబీలను పరిపాలిస్తున్న రాజైన ఎగ్లోను ఇశ్రాయేలు మీదకి వచ్చేటప్పుడు తన సహోదరులైన అమ్మోనీలను అలాగే ఎలీఫజ్ సంతానమైన అమాలేకు నుండి వచ్చిన అమాలేకులను కలుపుకొని అంటే శత్రువులంతా ఒకటై ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. వచ్చిన మీరు ఏం చేశారు? ముఖ్యంగా ముందుగా వారి పట్టణమైన ఎరుకోని స్వాధీనం చేసుకున్నారు. ఎరుకోని స్వాధీనం చేసుకున్న తర్వాత ఇక వీరు వారి ఆధీనంలోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలు మోయాబీలకు కప్పం కడుతూ ఉండేవారు. అర్థమైందా? వారి ఆధీనంలో ఉండేవారు కనుక వీరి ఆదాయంలో నుంచి కొంత ఇంత కప్పమని వసూలు చేసేవారు. వారి యజమానికి చెల్లిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు మోయాబీల క్రింద ఎంత కాలం దాసులుగా బానిసలుగా బ్రతికారో ఒక మాట చూద్దాం. మన అంశంలోనికి వెళ్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజులకు దాసులైరి. ఎన్ని సంవత్సరాలు? 18 మన భాషలో ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు దాసులుగా ఉన్నారట. దాసులు అంటే ఎలా ఉంటారు తెలుసా? వారు ఏది చెప్తే వారికి చేయాలి. తినమంటే తినాలి, చేయమంటే చేయాలి, ఉండమంటే ఉండాలి, పొమ్మంటే. అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య ఇశ్రాయేలీలు నలిగిపోయారు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఏం చేస్తారో మీరు చెప్పాలి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక మొదలు పెడతారు కదా, అయ్యో దేవా మమ్మల్ని మరణించండి. మామూలే, సమస్య రాగానే ఏడుపు మొదలు పెడతారు, తీరగానే మర్చిపోయి దోషం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మొరపెట్టారు. ఇప్పుడు దేవుడేం చేయాలి? ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేసిన రెండవ న్యాయాధిపతి పేరే ఏహూదు. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతుల గ్రంథంలో వచ్చే రెండవ న్యాయాధిపతి పేరు ఏహూదు. ఏహూదు అనే పేరుకి అర్థం ఐక్యత. అర్థమైందండి? ఈ ఏహూదు చేత ఇశ్రాయేలీలు ఏం చేశారు అంటే, ఏహూదు ఎవరు అంటే ఒక మాట చదువుతాం. ఏహూదు ఎవరు అనేది ఒక మాట చదువుతాం. 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడు ఏహూదును రక్షకుని
వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అర్థమైందా? ఇప్పుడు రెండవ రక్షకుడు దేవుడు ఏర్పాటు చేశారు. అతను ఎవరు అంటే ఏహూదు. ఇతని వంశం ఏంటి? బెన్యామీను, గెరా కుమారుడు. ఓకేనా? బెన్యామీను వంశస్థుడిని ఏహూదు గారిని ఏర్పాటు చేశారు. ఇతని గురించి రాయబడిన ప్రత్యేకమైన మాట ఏంటో తెలుసా? ఎడమ చేతి పనివాడు. ఎడమ చేతి పని వారు బాగా చేస్తారు, తెలివిగా ఉంటారు చెప్తూ ఉంటారు. దావీదు గారి సైన్యంలో కూడా ఎడమ చేతి పని వారు ఎక్కువ మంది ఉన్నారు. వారు ఎంత పనివారో తెలుసా? తల మీద రాళ్ళు పెట్టి, రాళ్ళేనా దాన్ని ఏమంటారు, తల మీద ఏదైనా పెట్టి గురి చూసి కొట్టగలరంట వాళ్ళు. అర్థమైందని చెప్పింది. జనరల్గా తల మీద పెట్టింది కొట్టడం కొంచెం భయం వేస్తుంది కదా మనకి. కానీ ఆ ఎడమ చేతి పనివారు తల మీద ఏది పెట్టినా దాన్ని కొట్టగలరట ఎడమ చేతితో. అందుకే ఎడమ చేతి వారిని గురించి రాసినప్పుడు ప్రత్యేకంగా ప్రతి సందర్భంలోనూ రాయబడింది బైబిల్లో. అయితే మనలో కూడా ఉంటారు కదా ఎడమ చేతి రాసేవారు, ఎడమ చేతి ఎక్కువ పనులు చేసేవారు, ఎడమ చేతితోనే ఉంటారు ఎక్కువ. వాళ్ళు కొంచెం ప్రత్యేకం అనమాట. ఇప్పుడు ఏహూదు గారు కూడా ఎడమ చేతి పనివాడు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు, ఇశ్రాయేలీలు మొరపెట్టగా దేవుడు ఎంపిక చేసినవాడు. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అంటే ఈ జీవితంలో, ఇతడు నిజంగా ఇశ్రాయేలీలు రక్షించడానికి సమర్థుడేనా? న్యాయాధిపతులకు ఏముండాలనుకున్నాం మనం? సామర్థ్యం ఉండాలి కదా, దైవభక్తి ఉండాలి, భక్తి ఉండుండొచ్చు, సత్యాశక్తి ఉండుండొచ్చు, లంచం తీసుకుపోవచ్చు, కానీ సామర్థ్యం ఖచ్చితంగా ఉండాలి. మరి ఇతనికి సామర్థ్యం ఉందా లేదా తెలియాలి అంటే ఈ విషయం మనం చదవాలి. కానీ చదివేంత టైం లేదు కాబట్టి నేను మీకు స్టోరీలో చెప్తాను వినండి. మనం ఎన్నో న్యాయాధిపతి గురించి ఆలోచిస్తున్నాం. ఎవరైనా, ఏ గోత్రం, ఎన్ని సంవత్సరాలు వీరు మోయాబు రాజు చేతుల కింద ఉన్నారు? మోయాబు రాజు ఎవరు? మోయాబీలు ఎవరు? లోతు గారి సంతానం. వెరీ గుడ్, మళ్ళీ కొంచెం వింటున్నట్టున్నారు. రైట్. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కలిసి ఏం చేశారు అంటే మోయాబు రాజుకి కప్పం చెల్లించాలి కదా. మోయాబు రాజుకి కప్పం చెల్లించాలి. ఎందుకని? వాళ్ళకి దాసులైపోయారు వీళ్ళు. వీరి సంపాదనలో నుంచి వారు అడిగింది ఇవ్వాలి. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కలిసి మీటింగ్ చేసుకున్నారు. మనలో ఎవరికి కప్పం ఇచ్చి మోయాబు రాజు దగ్గరికి పంపాలి అని. అలా అనుకున్నప్పుడు వారి జ్ఞాపకాలలోనికి వచ్చిన వ్యక్తి, లేక వారి దృష్టిలోనికి వచ్చిన వ్యక్తే ఏహూదు. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. ఇశ్రాయేలీలేమో కప్పం పంపించడానికి మాత్రమే ఆలోచిస్తున్నారు ఏహూదు విషయంలో. కానీ దేవుడేమో ఏహూదుని న్యాయాధిపతిగా ఎంపిక చేసుకున్నాడు. ఇక్కడ మనకి ఏమర్థం కావాలో తెలుసా? దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే ఇక్కడ మనుషులు పని చేయగలుగుతారు. దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటేనే, ఆయన అనుకున్న నిర్ణయం నెరవేరాలంటే భూమి మీద ఎవరు సహకరించాలి? మనుషులే కదా. చాలా మంది ఉన్నారు ఇశ్రాయేలీలు, గొప్పవారు, సామర్థ్యం కలిగిన వారు. వారు ఏహూదుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? దేవుని సంకల్పంలో ఏహూదు గారు ఉన్నారు, ఆయన ఏర్పాటు చేసుకున్నారు కనుక. ఇప్పుడు మీరు కప్పాన్ని ఇచ్చి పంపించారు. ఏహూదు గారు ఏం చేశారంటే వారి పెద్దలు ఇశ్రాయేలీలు నియమించిన మాట ప్రకారం కప్పం తీసుకొని వెళ్తూ మరొక మంచి పని చేశారు ఆయన. అదేంటో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. యెహూదు మూరెడు పొడవు గల రెండంచుల గల కత్తిని చేయించుకుని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకుని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహుస్థూల కాయలు. చాలు, మిమ్మల్ని మాట్లాడుతారు. ఇతడు రెండంచులు కలిగిన ఒక కత్తి చేయించుకున్నాడు. ఎంత పొడవు ఉన్నది అంటే ఎంత? ఎందుకు ఇంతే చేయించుకుంటే పెద్ద కత్తి పట్టుకోవచ్చుగా. సీక్రెట్ గా పెట్టుకోవాలి, సీక్రెట్ గా పెట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తున్నది కప్పం కట్టడానికి, కనబడకుండా ఉండాలి, పని జరిగించుకోవాలి. అలాగే కత్తి కూడా ఒకవైపు పదును కాదు, రెండు వైపుల పదును. అంటే ఎటు గుచ్చినా జరిగిపోవాలి. చక్కగా ఇది చేయించుకుని ఏ తొడ మీద పెట్టుకున్నారు ఆయన? ఏ తొడ మీద? ఎందుకు కుడి? ఎడమ చేతి వాటిని తీయాలంటే ఇలా తీయాలి కాబట్టి కుడి చేతి వైపు పెట్టుకున్నాడు. ఎంత చక్కగా రాయించాడు కదా బైబిల్. ఆయన ఏ పక్క పెట్టుకున్నాడు, ఏ చేతి వాడటం వాడు. కత్తి పట్టుకుని వెళ్ళాడు, పొడి చేయడం సరిపోదు. అంటే ఎంత ప్లాన్గా దేవుడు పని చేయిస్తారనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం. అతను ఎడమ చేతి పనివాడనే విషయం రాయించారు, కుడి తొడ మీద దాచుకున్నట్టు కూడా రాయించారు. తీసుకుని వెళ్ళాడు, రాజుకి కప్పాన్ని ఇచ్చేసాడు. వినాలి, వచ్చేసాడు ముగింపుకి.
కప్పాన్ని తీసుకుని వెళ్ళి కప్పాన్ని ఇచ్చేశాడు. జనరల్గా మీరు ఒక విషయం ఆలోచించండి, జనరల్గా లంచగొండలు అయితే కప్పం ఇవ్వక మునిపే ఏదో రకంగా చంపేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ కప్పం అప్పగించేశాడు. తప్పి తర్వాత ఇంటిని చదువుకోండి అంటే అతను లంచగొండి కాదు అనుకోవడానికి మనకు ఒక ఆధారం. ఇచ్చేసి వెనక్కి తిరిగి వచ్చారు కొంత దూరం. కప్పాన్ని రాజుకి అప్పగించేసి వెనక్కి తిరిగి కొంత దూరం వచ్చేసాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక మాట చెప్పాడు. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. గిల్గాలు దగ్గర ఉన్న బెసలీము నొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలెను అనగా, అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పొమ్మని, పోవు వరకు ఊరుకొమ్మని చెప్పాను. వెళ్ళి ఏం చెప్పాడు? వెళ్ళి చక్కచక్క వెళ్ళిపోయి కత్తి తీసుకొని పొడి చేయలేదు. వెళ్ళగానే ఏహూదు గారు ఎగ్లోని గారి దగ్గరికి వెళ్ళగానే వెంటనే చెప్పిన మాట ఏంటి తెలుసా? రాజా, నీతో రహస్యమైన మాట చెప్పాలి అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రహస్యం నేను నీ ఒక్కడికే చెప్తానని. ఇప్పుడు రాజు ఏం చేశాడు? వెళ్ళండి నేను రాజుతో మాట్లాడాలి అన్నాడు అనుకోండి. ఏహూదు గారు పంపుతారా? ఎవరు నువ్వు? కప్ప తీసుకొని వచ్చిన వాడివి అయినా మేము ఎవరో లేకుండా నువ్వేలా మాట్లాడతాం అంటారు. సెక్యూరిటీ ఉంటుంది కదా రాజుకి. కానీ ఎంత తెలివిగా ప్లాన్ చేసుకున్నాడు ఏహూదు గారు చూడండి. ఇచ్చిన వెంటనే పని ముగించాల, కొంత దూరం వెళ్ళిపోయాడు. అప్పుడే మధ్యలో ఏదో గుర్తొచ్చిన వాళ్ళగా, అప్పుడే ఏదో దేవుడు తనకు తెలియజేసినట్లుగా పరిగెత్తుకుంటూ వచ్చి, రాజా, నీకు రహస్యమైన మాట కూడా చెప్పాలి అంటే ఇప్పుడు రాజే తన దగ్గర ఉన్న వారందరినీ పంపించేస్తున్నాడు. వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయే వరకు నువ్వు ఆగు అన్నాడు. అంటే ఏం చెప్పేస్తాడో వినేద్దామని ఆయన బాధ. మనకు కూడా అంతే కదా, ఇదిగో ఇది సీక్రెట్ నీకే చెప్తున్నాను కానీ అంటారు. అది తెలుసుకోవాలనే ఉత్సాహం ఎక్కువ ఉంటుంది మనకి. ఆయన కూడా వచ్చి, రాజా, రహస్యమైన మాట నీకు ఒకటి చెప్పాలి అనగానే, అందరూ వెళ్ళే వరకు చెప్పవచ్చు, అందరిని పంపించేస్తాను అప్పుడు చెప్పాను. ఇప్పుడు అందరిని పంపించేశాడు. ఇప్పుడు ఇతను స్థూలకాయుడు కదా. స్థూలకాయుడు అంటే బాగా లావుగా ఉన్న వ్యక్తి అనమాట, బాగా మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి అనమాట. కనుక ఇతను ఏం చేస్తున్నాడంటే 20 వచ్చిన చూద్దాం. ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండేది. అప్పటికైనా మేడగదిలో కూర్చున్నారు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేశారో చూద్దాం. ఏహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉంది, బాగా వినాలి నన్ను. మొదటిగా వచ్చి ఏం చెప్పారు? సీక్రెట్ చెప్పాలన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు రెండో మాట ఏం చెప్తున్నాడు? దేవుని మాట చెప్పాలి అంటున్నాడు. దేవుని మాట చెప్పాలని కానీ ఏం చేశారు ఆయన? అతడు తన పీఠము మీద నుండి లేచాడు. బాగా వినాలి మీరు ఇక్కడ విషయాన్ని. మోయాబీలు అన్యులు. మోయాబు రాజు ఎగ్లోను. పర్సనాలిటీ పరంగా కూడా చాలా లావు స్థూలకాయుడిని రాయబడిన మాట. అంత స్థూలకాయుడు, అన్యుడు, దేవుని మాట ఒకటి ఉందని చెప్పగానే ఏం చేశాడు? పీఠము మీద నుండి లేచాడు. ఇది మనం నేర్చుకోవాలి, అవునా కదా? ఒక అన్యుడై ఉండి ఆ వచ్చిన వాడు పరాయి వాడని తెలిసిన లెగలేని స్థితి కలిగిన వాడైనా బహుస్థూలకాడి బట్టి నేను లెగలేని దేవుడి మాట అయితే ఇదిలే చెప్పు అనొచ్చు. కానీ అలా అనట్లేదు. దేవుని మాట అనగానే ఏం చేశాడు? లేచి నుంచున్నాడు. ఎందుకంటే ఈయన చంపడానికి వీలుగా. నుంచగానే ఏం చేశారు? ఈయన ఏం చేస్తాడు మీరు చెప్పాలి? తన కుడి తొడ మీద ఉన్నటువంటి కత్తిని తీశారు, ఒక్క పోటుతో పొడిచేశాడు. పొడిస్తే ఏం జరిగిందో తెలుసా? పిడితో సహా లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు? స్థూలకాయుడు కొవ్వు పట్టేసి ఉంటుంది బాగా, ఫ్యాట్ వల్లే కదా. అందులో అదేమో మూరడే. మనిషి ఇంతలా ఉన్నప్పుడు మూరుడు ఉన్నది ఎంత దూరం వెళ్ళగలదు? పెద్దదైతే వెళ్ళదు, లేదా బక్కగా ఉన్న మనిషి అయితే మూరుడైనా ఈజీగా వెళ్ళొచ్చింది. పిడితో సహా లోపలికి వెళ్ళిపోయిందట. తిరిగి వెనక్కి తెచ్చుకోవడానికి వీలు లేదు. దాన్ని అక్కడే వదిలిపెట్టి వెనక వైపు నుండి తప్పించుకుని ఏహూదు గారు బయటకు వెళ్ళిపోయారు. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అంటే, ప్రజలు కప్పం చెల్లించడానికి సమర్థత కలిగిన వాడుగా మాత్రమే గుర్తించారు. కానీ దేవుడు తన ప్రజల పక్షాన న్యాయం తీర్చగలిగిన వ్యక్తిగా గుర్తించారు. అందుకే ఒక చక్కని ఆలోచన ఏహూదు గారికి కలిగింది. ఏమని కలిగింది? నేను అతనిని జయించగలను. నేను ఒక్కడిగా, అతను ఎంతమంది వెళ్ళి కప్పం తీసుకొని వెళ్ళిన వారు వెనక్కి వచ్చారు. తిరిగి వెళ్ళినప్పుడు ఏహూదు గారు ఒక్కరే. ఒక్క ఏహూదు గారు వెళ్ళి జ్ఞానముతో
సమర్థతతో, సామర్థ్యాన్ని ఉపయోగించి విజయాన్ని సాధించుకొచ్చారు. 2 పదాలు ఆయన వాడారు. ఒక వస్తువుని 2 వాక్యాలను వాడారు. ఒకటేంటి, నీకు రహస్యమైన మాట కూడా చెప్పాలి అన్నాడు. అందరినీ పంపించేశాడు. ఆయన చేతులతో ఆయన పంపించేలా చేశాడు. రెండవది, తాను పొడవడానికి వీలుగా లేచి నిలబడేలా దేవుని మాట నీకు కూడా చెప్పాలి అన్నాడు. అతను లేచి నిలబడ్డాడు. ఇప్పుడు వాడుకున్న వస్తువే 2 అంచులు కలిగిన కత్తి. దీనితో అతను పొడిచి చంపేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలు బోర ఊదాడు. ఇశ్రాయేల్ అందరూ వచ్చారు. ఇదిగో మనం మోయాబీలు మన చేతికి అప్పగించబోతున్నాడు, రమ్మన్నాడు. వెళ్ళారు, యుద్ధం చేశారు. వారిని ఓడించారు. ఎంతమందిని ఓడించారో తెలుసా? 10,000 మంది. 29వ వచనం, 3వ అధ్యాయం 29వ వచనం. ఆ కాలంలో వారు మోయాబీలలో, ఈ మాట పట్టుకోండి, బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపించారు. ఒక్కడును తప్పించుకోలేదు. ఎక్కడ వీరికి ధైర్యం? ఒక్కడైనా ఏహూదు వెళ్ళి వాళ్ళ రాజును చంపి రాగాలేంటి? ఒక్కడైనా ఏహూదు చూపించిన ధైర్యం కంటే, ఒక్కడైనా ఏహూదు చూపించిన సామర్థ్యం కంటే మనకేం తక్కువ ఉందనుకున్నారు? వాళ్ళ రాజే చచ్చాక ఇంకేముందనుకున్నారు? 10,000 మంది శూరులు చంపారండి ఇశ్రాయేలీయులు. ఒక్కడు కూడా తప్పించుకోకుండా. ఎక్కడిది అంటే వారికి ఉన్న ధైర్యం. ఇంతకీ ఏహూదు గారు కత్తిని చేయించుకొని కత్తితోనే స్థూలకాయుడైన వారిని చంపేశాడు కదా. బాగా వినాలి, ముగింపులోకి వచ్చాను. అందులో నుంచి మనం నేర్చుకోదగింది ఏంటి? ఒకటి, తాను సమర్థుడు, అవునా కదా? న్యాయాధిపతిగా ఉండడానికి ఏహూదు సమర్థుడేనా? సమర్థుడే. ఒక్కడైనా స్థూలకాయుడైనా తన తెలివితో, తన సామర్థ్యంతో, వారి చేతులతో వారిని అన్ని పరిస్థితులు చక్కబరిచేలా చేసి చంపేశాడు. ఓకే, మరి ఇప్పుడు ఆయన జీవితం నుండి మనం నేర్చుకునేది ఏంటి? ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఏహూదు గారు చేయించుకున్న కత్తి 2 అంచులు కలిగిన కత్తి. క్రొత్త నిబంధనలో 2 అంచులు కలిగిన కత్తిని వాక్యంతో పోలుస్తాం. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడి ఎబ్రీ పత్రిక 4:12 మనకు కనిపించే మాట. అవునా? ఒకసారి ఆ మాట చూద్దాం, ముగించుకుందాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి, అంటే ఏహూదు వాడిన ఖడ్గము కంటే వాడా? ఎక్కడున్నారు మీరందరూ? అవును, శరీరపరంగా, లోకపరంగా స్థూలకాయుడైన, అధికారం కలిగిన, ఆజానుబాహుడైన ఒక వ్యక్తిని చంపడానికి 2 అంచుల ఖడ్గం సరిపోయింది కదా. మరి ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, శత్రువైన అపవాది ఎంత బలం కలిగిన వాడైనా, నీ దగ్గర 2 అంచుల ఖడ్గం ఉండి ఎప్పుడో నీకు వస్తే దాన్ని నువ్వేం చేయొచ్చు? ఏహూదు వారి చరిత్ర తెలుసుకోవడమే కాదు, చరిత్రలో నుంచి ఒక విషయాన్ని దేవుడు ఎప్పుడు మనకు నేర్పిస్తాడు. అందులో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నీవు ఒంటరి వాడమైనా నీ దగ్గర 2 అంచులు కలిగిన ఖడ్గమైన, 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయిన వాక్యం నీ దగ్గర ఉంటే, శత్రువు ఎంత గొప్పవాడైనా వాక్యముతోనే, జ్ఞాన సంబంధమైన మాటలు, 2 మాటలు ఉంటే చాలు నీ దగ్గర, నువ్వు శత్రువుని ఏం చేయొచ్చు? ఓడించవచ్చు. కానీ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలో నీకు తెలియాలి. అర్థమైందా? ఎలా వాడాలో, ఎప్పుడు వాడాలో తెలియాలి. అది తెలిసిన వ్యక్తిగా ఏహూదు గారు కనిపిస్తున్నారు. రాజా, నీకు రహస్యం చెప్పాలన్నాడు. రెండవది, దేవుని మాట, రహస్యం అంటే ఏదనుకుంటున్నావా? దేవుని మాట చెప్పాలి అన్నాడు. మూడవది, తన దగ్గర ఉన్న కత్తితో చంపేయగలిగాడు. ఈ 3 నీ దగ్గర ఉండే, ఏ 3? జ్ఞానం కలిగిన మాటలతో నువ్వు గనక, అంటే అపవాది యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారు? ఎలా సమాధానం చెప్పారు? దేంతో సమాధానం చెప్పారు ఆయన? వాక్యంతోనే. 2 అంచులు కలిగిన ఎటువంటి వాడి అయిన మాటకైనా సమాధానం ఏంటంటే, నీ దగ్గర ఆ వాడి అయిన ఖడ్గు నీ దగ్గర ఉండగలిగితే ఎలాంటి వారైనా ఎటువైపైనా నువ్వు తిప్పచ్చు. ఖడ్గం ఒకటి ఉంటే సరిపోదు, సమయోచితంగా మాట్లాడడం, సమయోచితంగా ఆలోచించడం కూడా రావాలి. ఈ 2 వస్తే ఎలాంటి శత్రువునైనా మనం జయించవచ్చు. అది నువ్వు ఒంటరిగానైనా, సమూహంగానైనా. ఒంటరిగా ఏహూదు ఎగ్లోని చంపాడు, అందరూ కలిసి 10,000 మంది శూరులను చంపారు.
అది నువ్వు చేయాలంటే, నీ శత్రువైన అపవాదిని నువ్వు జయించాలి అంటే, సమయోచితంగా మాట్లాడడం నీకు రావాలి అంటే, అన్నిటికీ మూలమైన వాక్యం నీ హృదయంలో, బైబిల్ నీ ఇంట్లో ఉంటే పోదు, వాక్యం నీ హృదయంలో ఉండాలి. వాక్యం నీ హృదయంలో ఉండాలంటే నీ హృదయం పరిశుభ్రంగా ఉండాలి. వాక్యం పరిశుభ్రంగా ఉండాలంటే రోజు నువ్వు చెప్పాలి, రోజు నువ్వు ఊడవాలి. కాబట్టి ఊడుస్తారు, శుభ్రంగా ఉంచుకుంటారు. అసలు మాకెందుకంటే కత్తుల జోలి, కటారుల జోలి, మేము హాయిగా ప్రశాంతంగా నచ్చినప్పుడు గుర్తొచ్చినప్పుడు బైబిల్ చదువుకుంటానంటే మీ ఇష్టం. కానీ ఇశ్రాయేలీయులకు రెండవ న్యాయాధిపతి ఏహూ గారు, అతనికి సామర్థ్యం ఉందా? సత్యాసక్తి ఉందా? భక్తి ఉందా? దేవుని మీద నమ్మకం, భక్తి లేకపోతే ఒంటరిగా వెళ్ళలేడు విజయం కోసం. ఆయనకున్న నమ్మకం ఏంటంటే, మేము మొరపెట్టాం, తప్పకుండా దేవుడు మాకు న్యాయం చేస్తారు, నాకు శక్తినిస్తారు, ఆ బలంతో నేను శత్రువుని జయించగలను. అదే ఆయనకున్న నమ్మకం. ఈరోజు మనం కూడా మన భక్తి, మన నీతి, మన దృష్టికి మనకి న్యాయంగా ఉంటే మనకు కూడా ధైర్యంగా ఉంటాం. లోకం ఎలా ఉన్నా మనకు ధైర్యం ఉండదా? ఎవరేమనుకుంటే నాకేంటండి, నేను దేవుడి దృష్టిలో ఎలా ఉన్నాను, న్యాయంగా ఉన్నాను, తప్పకుండా దేవుడు నాకు సహాయం చేస్తాను, నేను ఖచ్చితంగా ఎవరికైనా ఉండే ధైర్యం. మనం కూడా చెప్తాం, మనం గట్టిగా మాట్లాడేటప్పుడు మనం ఏమంటాం? అవును, నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు నిదానంగా ఉండాలి, నేను గట్టిగానే మాట్లాడతాను, నా తప్పేమి అంటాం కదా. అలాగే భక్తి, మన నీతి, మన యథార్థత దేవుని దృష్టిలో కరెక్ట్ అని అనిపించిన రోజు మనకు కూడా ధైర్యంగా ఉండగలం. ఆ ధైర్యమే మనకి విజయాన్ని ఇస్తుంది. కాబట్టి ఏహూదు గారికి ఉన్న ధైర్యం అదే. ఏహూదు గారు సమర్థులు కనుకనే ఏహూదు గారిని రెండవ న్యాయాధిపతిగా దేవుడు ఎంపిక చేసుకున్నారు. ఆయన జీవితంలో ఈరోజు మనం నేర్చుకుంటున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, రెండంచులు కలిగిన ఎటువంటి వాడి అయిన ఖడ్గం కంటే వాడి అయిన వాక్యం నీ దగ్గర ఉందా? ఓకే, వాక్యం ఉన్న సమయోచితంగా వాడగలిగే జ్ఞానం నీకుందా? ఈ రెండు నేర్చుకుంటే ఖచ్చితంగా మన విజయాన్ని చూడగలం. విజయాన్ని చూద్దాం, దేవుడి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. కృప దేవుడు మనందరికీ దయచేయగాక.